నమస్తే. ప్రస్తుతం నాతో పాటు మధు యాష్కి గౌడ్ ఉన్నారు. ప్రచార కమిటీ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ. సో లోక్సభ ఎన్నికలు దగ్గరకు వచ్చినాయి. ఏం చేయబోతున్నారు? ఫైట్ ఎవరెవరికి ఉండబోతుంది? ప్రచారం మొదలు పెడుతున్నాం. గౌరవ ముఖ్యమంత్రి పిసిసి అధ్యక్షుడు 2 ఫిబ్రవరి ఇందర్వెల్ నుంచి ప్రచారం మొదలు పెట్టబోతా ఉంది. 17 స్థానాలలో గట్టి పోటీ చేయబోతున్నాం. కనీసం 14-15 స్థానాలు గెలవాలనేది లక్ష్యం. దీపాదాస్ మున్షి గారు గట్టి పోటీ ప్లస్ గెలిచే ప్రయత్నం చేయమని చెప్పి ఆదేశించినది. ఆ దిశలో ప్రయత్నం జరుగుతూ ఉంది. నేను ప్రచార కమిటీ చైర్మన్గా ప్రతి నియోజకవర్గానికి డిఫరెంట్ స్ట్రాటజీ అడాప్ట్ చేయాల్సి ఉంది. ఆ దిశలోనే ప్రయత్నం చేస్తాం. సో ఎందుకు కేసీఆర్ ఎంట్రీ ఉండబోతుందంట? మరి ఎట్లా తట్టుకుంటారు? కేసీఆర్ని ఎట్లా తట్టుకోబోతున్నారు? ఎగ్జిట్ అయిపోయినాడు, ఆల్రెడీ ఎగ్జిట్ అయిపోయి ఉన్నాడు. ఇంకా 5 ఏళ్ళ దాకా ఎంట్రీ ఉండదు. అసెంబ్లీలో ఎంట్రీ కొడుకు ఏదో పగటి కళలు అంటున్నాడు, మా అయ్యి వస్తాడు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడని చెప్పి కలగంటూ ఉండుతామి. 5 ఏళ్ళు ఆల్రెడీ తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి గారికి అధికారం ఇచ్చారు. తర్వాత కూడా మీకు అధికారం దొక్కే ఛాన్సే కనబడట్లేదు. కాబట్టి ఎంట్రీ ఎగ్జిట్లు పక్కన పెట్టి ఈ వచ్చే లోక్సభ ఎన్నికల్లో గెలిచే ప్రయత్నం, మీరు స్వతహా గెలిచే ప్రయత్నం చేసుకుంటే మంచిది. బీజేపీకి పరోక్షంగా గెలిపించే ప్రయత్నం కాదు, మీరు గెలిచే ప్రయత్నం చేయండి. ఆయన మాటలు తూటాలు బేరుస్తుంటాడు, ప్రజల్ని మ్యానిపులేట్ చేస్తుంటాడు. ఇవన్నీ వర్కౌట్ అవ్వవు ఈసారి లోక్సభలో. మొన్నటి అసెంబ్లీ ఎన్నికలు మరొకసారి మీ ఛానల్ ద్వారా అందరు చెప్పారు. కూటాలు వెళ్ళినాయా తుస్తుమని చెప్తారు. ఎందుకు కేటీఆర్ కేసీఆర్ ఫామ్ హౌస్లల్లా రైడ్లు చేస్తే వజ్రాలు వైడూర్యాలు బయటపడతాయని చెప్తున్నారు? ఏముండొచ్చు అందులో? ఇన్కమ్ ట్యాక్స్ రేట్ చేసి తెలిసిపోతుంది. వీళ్ళు సంపాదించినంతా కూడా ఫామ్ హౌస్లు దాచిపెట్టుకున్నారు. ఎందుకు కేసీఆర్ గారు తన ప్రహారీ కూడా ప్రభుత్వ ధనంతో నిర్మించి దానిపైన సోలార్ వైరింగ్ అంతా పెట్టుకుని ఎందుకు తను ఒక గతంలో కోట ఎందుకు నిర్మించుకున్నాడు? గతంలో కోటలలో వజ్ర వైడూర్యాలు దాచిపెట్టుకున్నాడు. ఇవాళ కేసీఆర్ కూడా అదే ప్రయత్నం చేసినాడు. ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ చేస్తే 100,000 కోట్లు అక్కడికి వెళ్ళి బయట పడితే వజ్ర వైడూర్యాలు వస్తాయి, బంగారు నాణాలు వస్తాయి, 1000 కోట్ల విలువ చేసి షాండిలియర్ కవిత ఇంటికి వెళ్ళి బయటకు వస్తాయి. ఇవన్నీ ఇన్కమ్ ట్యాక్స్ చేస్తే వస్తాయి. మరి రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం ఉందో వీటి మీద? మీరే చెప్తున్నారు కదా. అవినీతి పైన విచారణ మొదలైనది. ధరణి పేరుపై 2 లక్షల ఎకరాలు, కాళేశ్వరం పైన, సీతారామ ప్రాజెక్టు పైన, మిగతా ప్రాజెక్టు పైన ఇంత దోచుకుని లెక్కలు బయటకు వస్తూ ఉన్నాయి. అవి వచ్చినాక న్యాయపరంగా తీసుకోవాల్సిన చర్యలన్నీ ఉంటాయి. అతనికి మద్దతు ఇచ్చిన అధికారులు సోమేష్ కుమార్ కానీ, మిట్టలో, రంజన్లో, గతంలో పనిచేసిన పోలీస్ అధికారులు, గత డీజీపీలో ఇంకెవరెవరు మద్దతు ఇచ్చారో అందరిపైన చర్యలు ఉంటాయి. ఈ ఆచారంలో 25 ఎకరాలు కొన్నాడంట మాజీ సోమేష్ కుమార్. సో 2 లక్షలు చొప్పు కొన్నాడంట చొప్పున. అది 20 లక్షలు ఎకరం యాక్చువల్గా. సో దీని మీద ఎట్లా స్పందిస్తారు మీరు? విచారణ మొదలైనది, అన్ని నిజాలు బయటకు వస్తాయి. దానికి ఎవడైతే మోసం చేసిరో వాళ్ళపైన చర్యలు నిలబడతాయని ప్రభుత్వం చెప్తుంది. మధు యాష్కి గౌడ్ గారు చాలా సీనియర్ నేత, ఎంపీగా పనిచేసిన అనుభవం ఉంది. కాంగ్రెస్ పార్టీలో చాలా రోజులు క్రియాశీలకంగా పనిచేసారు. మీ పాత్ర ఎలా ఉండబోతుంది? ఎట్లా చూడొచ్చు మధు యాష్కి గౌడ్ గారు? ప్రచార కమిటీ చైర్మన్గా గత 2 సంవత్సరాల పైన నేను, రేవంత్ రెడ్డి గారు ఒకేసారి వారు పిసిసి అధ్యక్షుడు, ప్రచార కమిటీ చైర్మన్గా బాధ్యత చేపట్టాను. సిఎల్పి నాయకుడు భట్టి గారు ఉండే. గత అసెంబ్లీ ఎన్నికలలో నా పాత్ర కీలకం. ఏఐసిసి సెక్రటరీగా కర్ణాటక బాధ్యతలు, ఇప్పటికీ నేషనల్ స్పోక్స్ పర్సన్గా ఆ బాధ్యత నెరవేరుస్తూనే ఉన్నాను. ఇప్పుడు ప్రస్తుతం ప్రచార కమిటీ చైర్మన్ కూడా ఉన్నాను. నాకున్న అనుభవాన్ని, నాకేం దందాలు లేవు, కాంట్రాక్ట్ లేవు, కమిషన్ లేవు, పూర్తి సమయం పార్టీ కొరకే వెచ్చిస్తాం. రాహుల్ గాంధీ విదేశ పర్యటన నుంచి, ఓవర్సీస్ కాంగ్రెస్ నుంచి ఎన్నో మల్టిపుల్ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. అవన్నీ కూడా పార్టీ కొరకు పనిచేస్తున్న కార్యకర్తల కొరకు. ప్రభుత్వం వచ్చింది కాబట్టి కష్టపడ్డ కార్యకర్తలను రక్షించుకునే ప్రయత్నం చేస్తాం. మల్లారెడ్డి మాట్లాడుతూ అభివృద్ధి చేస్తే అప్పులు కావా, మాట్లాడితే 6 లక్షల కోట్ల అప్పులు చేసిరని మాట్లాడుతున్నారు కదా. సెక్రటరియట్ ఏంది, అమరవీరుల స్తూపం ఏంది, ఇటు పోతే కమాండ్ కంట్రోల్ ఏంది, పోలీస్, ఇవన్నీ కట్టినాం కదా. అలాంటప్పుడు అప్పులు అయితే కదా సహజం కదా అన్నట్లు మాట్లాడుతున్నాడు మల్లారెడ్డి. ఎట్లా చూస్తారు? చూడు, ప్రతి సినిమాకు ఒక హీరో ఉంటాడు, విలన్ ఉంటాడు, అందులో కామెడియన్ ఉంటాడు. సో హీరో రేవంత్ రెడ్డి గారు విలన్ల మీద దాడి చేసినప్పుడల్లా కమెడియన్ నుంచి మధ్యన వచ్చి మాట్లాడతాం, ఎంటర్టైన్మెంట్ కూడా. దానికి జవాబు అది. మల్లారెడ్డి లెక్కల్లో లేదంటారు, అయితే లెక్కలకు తీసుకోవట్లేదు మల్లారెడ్డి. సరే, నీకు సినిమా చెప్పిన కదా నేను. సినిమా సక్సెస్ అయితే హీరో గురించి మాట్లాడతాను, హీరో విలన్ తన్నేది గురించి మాట్లాడతారు. కామెడియన్ది నవ్వుకుంటారు తప్పితే కామెడియన్స్ గురించి మాట్లాడరు.
26 మంది టచ్ లో ఉన్నారంట బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. నిజమేనా? గేట్లు ఓపెన్ చేస్తే రెడీగా ఉన్నారంట దూకడానికి. జరుగుతున్నాయి చర్చలు ఏమన్నా? అంటే వాళ్ళు చర్చలు జరుపుతున్నారంట. ఇది మీడియాకి చెప్పండి, సీక్రెట్ ఉంటాయి, ఏదో జరుగుతుందనేది అయితే ఉంది చర్చ. ఎంక్వైరీ చేసుకో ఉంటాయి, రీసెంట్ గా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరు సీఎం సీక్రెసీలు ఉంటాయి, అవన్నీ బయట చెప్పడానికి. థ్యాంక్ యూ. చెప్పొచ్చు కదా. పిసిసి రేస్ లో ఉన్నారు కదా మొన్నటి వరకు. ఏమైంది సార్ అది? రేస్ కోర్స్ చూస్తావు ఎప్పుడన్నా? గుర్రాలు ఉంటాయి రేస్ వాళ్ళు. ఓకే. పీసీసీ పదవి ఖాళీ లేదు ఇప్పుడు. సో రేస్లో ఉన్న మనుషులు ఉండరు, గుర్రాలు ఉంటాయి. రైట్. సో ఇది మధు యాష్కి గారు ఖచ్చితంగా మల్లారెడ్డిని లెక్కలోకి తీసుకోవట్లేదంట. కమిడియన్ గా పోలుస్తున్నాడు మల్లారెడ్డిని. అదే విధంగా ప్రచార కమిటీ చైర్మన్ గా ఉన్నాడు. లోక్సభ ఎన్నికల్లో కూడా ఇదే స్టైల్లో నేను ప్రచారం చేస్తా, నాది కీలక పాత్ర ఉంటుందని చెప్తున్నాడు. చూద్దాం.